తనంతట తాను ఇండియా ఎప్పుడు ఏ రోజు కూడా ఏ దేశం మీదకి దండెత్తింది లేదు. అయితే ఒక మేధావి చెప్పేది, కరికాల చోళుడు 1000 ఏళ్ల క్రితం ఎప్పుడో ఇతర దేశాల మీద కూడా దండెత్తిపోయాడని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నివాసం దగ్గరలో కూడా దాడి చేసి తమ సత్తా చాటిందనమాట. ఇదిరా మేము కాలు కదపకుండా మీ యొక్క ఆయువు పట్టులు, మీ ప్రధాన స్థావరాలు అన్నీ మా రాడార్లో పెట్టుకున్నాము, మేము చేసే దాడిని ఎదుర్కోవటం మీ వల్ల కాదు, మా సహనాన్ని పరీక్షించవద్దు అని ఒక రుజువైన వార్నింగ్ ఇచ్చింది. రుజువైన అంటే నిదర్శనాలు కూడా ఉన్నటువంటి ఒక వార్నింగ్ ఇచ్చింది అనమాట. లేకపోతే తప్పు చేసింది పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పాముకి పాలు పోసినట్టు పెంచి యువతల దేశంలో అస్థిరత, మనకెటు అవతల దేశంలాగా ఎదిగే అవకాశం లేదు, ఎదిగే ఆలోచన లేదు. అందుకని భారతదేశంలో కనుక ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ అస్థిరపరుస్తూ ఉంటే వాటిని సాకుగా చూపించి ఈ పాలకులు వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు అనే ఒక వెధవప్లాన్తో ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇది నోటి మాటగా పేపర్లో రాసింది చదవడం కాదు, ఎవరికైనా అర్థమయ్యేది. ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే ఆ దేశానికి ఇప్పుడు సరైన దెబ్బ కొట్టాలి అంటే కొట్టి చూపిస్తున్నారన్నమాట. షెహబాజ్ షరీఫ్ దగ్గరలోనే దాడి చేసేసరికి ఎక్కడికో బంకర్లోకో ఇంకో చోటకో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇండియన్ ఆర్మీ సత్తా అంటే ఏంటంటే, మాటగా చెప్పడం కాదు, చైనా వాళ్ళు పంపించినటువంటి జెట్ ఫైటర్లు కానీ, చైనా వాళ్ళు అమ్మినటువంటి ఆల్రెడీ అంతకుముందే చెప్పుకున్నాం, హోవిట్జర్ గన్స్లో పేలుడు పదార్థాలు పెట్టడానికి కూడా గతి లేదు పాకిస్తాన్. ఎందుకు అంటే రష్యా ఉక్రెయిన్ వారి యుద్ధంలో మన హోవిట్జర్ తాలూకు ఆర్టిలరీ అంతా కూడా ఉక్రెయిన్కి అమ్మింది. ఇదే సందనుకుని వేరే ఏ దిక్కు లేక ఇప్పుడు ఆయుధాలు లేవు. ఏం పెట్టి చేస్తుంది? నేను పదే చెప్తుంటా, రాస్తూ ఉంటా. ఆయుధాలు కాదు, ఆత్మబలం ముఖ్యం. అవతలోడు దున్నపోతులాగా ఉండి మన మీదకి పడుతుంటే మనం ఎదిరించలేక పారిపోవడము, లేదంటే వెన్ను చూపించటము అంటే ఆత్మబలం లేకనే అని. కానీ ఇక్కడ ఆయుధం ఉన్నంత మాత్రం కాదురా, ఆత్మబలం కూడా ముఖ్యమే అని. మరి ఆయుధం ఆత్మబలం రెండూ ఉన్న ఆత్మనిర్భర్ భారత్ ఏం చేస్తుంది? ఇలాంటి దెబ్బ కొడితే 100 ఏళ్ళు కాదు, కనీసం ఇంకొక 1000 ఏళ్ళ దాకా నోటి మాట రాకుండా పరిగెత్తి వాళ్ళ శరణం వీళ్ళ శరణం దొచ్చాల్సి వస్తుంది. మమ్మల్ని కాపాడండి, యుద్ధానికి దిగుతుంది ఇండియా. చేసిన తప్పుకి అన్నీ మూసుకొని కూర్చోకుండా ఇంకా సరిహద్దుల దగ్గర మేము అది చేస్తాం ఇది చేస్తాం, అణుబాంబు వేస్తాం. నువ్వు వేయి అణుబాంబు, తెలుస్తుంది ఏమవుతుంది. నువ్వు అణుబాంబు వేసిన మరుక్షణంలో పాకిస్తాన్ అనే ఒక దేశం ఒకప్పుడు ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సుడాన్లో ఆకలి కేకలతో ఏం చేయాలో అర్థం కాక ఆకులు అలమలు బొగ్గులు పెడుతున్నారు చిన్నపిల్లలకి. పాపం చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదాల్లో అది కూడా ఒక విషాదంగా మారబోతుంది. అలానే ఇప్పుడు పాకిస్తాన్కి కూడా ఆ పరిస్థితి కల్పించాలి అని అక్కడ పాలకులు అనుకుంటే దీనికి ముందుకు రావాలి, లేదంటే మూసుకొని కూర్చోవాల్సిందే. ఇండియన్ ఆర్మీల మీద సివిలియన్స్ మీద అటాక్ చేస్తే చూస్తూ కూర్చుంటారా? అదే ఇప్పుడు చూపించారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది మేధావులు ర్యాలీలు దిగటము, పాకిస్తాన్ అని వార్నింగ్లు ఇవ్వటం చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. అంటే ఆ క్రెడిట్లో వీళ్ళు కూడా పాపం భాగం పంచుకోవటం. లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్తాను, తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం చేయగలడు పాకిస్తాన్? ఇండియా జోలికి వస్తే ఏం చేస్తుంది? ఇండియన్ ఆర్మీ చూపిస్తుంది. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటనేది ఇప్పుడు అందరికీ బయటపడింది అన్నమాట. ఓహో, వీళ్ళు ఊరక చెప్పుకోవడం కాదు, స్టోరీలు రాసుకోవడం కాదు, నిజంగా వీళ్ళ దగ్గర అంత క్యాపబిలిటీ ఉన్నది అని. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అమెరికన్ F-16 ఫైటర్ల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అని. దానినే మన అభినందన్ వర్తమానం వెంటాడి మరీ కొట్టి, ఏది మన ఇండియన్ మిరేజ్లో దాని వెంటబడి కొట్టాడు. ఇప్పుడు నిన్న కూడా F-16 నేల కూల్చింది ఇండియన్ ఆర్మీ. అది ఇండియా సత్తా అంటే. హ్యాట్స్ ఆఫ్ అనమాట. నిజంగా ఊరికే పడికట్టు పదజాలం కాదు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటనేది ఊరికే పేపర్లో సొంత భజన చేసుకోవడం కాదు, అది నిజం అని ప్రూవ్ చేసిన సందర్భం ఇది. అందరూ దేశానికి మద్దతుగా ఉండాలి, ఆర్మీకి మద్దతుగా ఉండాలంటే ఆర్మీకి ఎవరు మద్దతు అవసరం లేదు. వాళ్ళ దేశభక్తే దేశాన్ని వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. సరైన న్యాయకత్వం నడిపిస్తూ ఉంటే అప్పట్లో 71లో ఇందిరాగాంధీ గారు చేశారు కదా, ఆ స్థాయిలో ఇప్పుడు పాకిస్తాను మన ముందు తల వంచేలాగా చేస్తారేమో అనే ఒక
సంకేతం వస్తుంది. ఇది మీరు హోవిట్జర్ గన్స్ తెచ్చుకుంటారు చైనా అంటే ఇప్పుడు చైనా మేడ్ గన్స్ అని కాదు, ఇప్పుడు చైనా నుంచి మీరు ఆయుధాలు కొనుక్కున్నా, రష్యా నుంచి కొనుక్కున్నా, అమెరికా నుంచి కొనుక్కున్నా ఆయుధంతో పాటు దాన్ని ప్రయోగించే ఆత్మ బలం కావాలి. అది భారతదేశం దగ్గర కావాల్సినంత ఉంది. అందుకే ఈ రోజున ఆ దేశపు ప్రధానిని కూడా పారిపోయేటట్టు చేయగలిగింది బాయ్.